హాయ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్. వెంటనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కేసేయండి. ఏ వీడియో చూసినా సరే మీకు త్వరగా వచ్చేస్తుంది. ఈ వీడియోలో మనం 12.1లో ఉన్నటువంటి 4, 5, 6 సమ్స్ నేర్చుకుందాం. ఫోర్త్ క్వశ్చన్, ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్. సో ఈ క్యూబ్ ఉంది కదా, క్యూబ్ యొక్క సైడ్ ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ద లెంత్ ఈస్ ద 7 సెంటీమీటర్స్ సరౌండెడ్ బై ఏ హెమిస్పియర్. సో క్యూబ్ పైన ఉంది మనకి హెమిస్పియర్ ఉంది. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కెన్ హ్యావ్. ఇప్పుడు ఈ క్యూబ్ పైన హెమిస్పియర్ ఉంచాం కాబట్టి హెమిస్పియర్కి ఉండేటువంటి డయామీటర్ ఎంత అయింది? క్యూబ్ సైడ్ ఎంత అయితే ఉందో డయామీటర్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇది 7 సెంటీమీటర్స్ కాబట్టి డయామీటర్ ఎంత? 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. మనం ఇప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వీ కెన్ రైట్ గివెన్ దట్ గివెన్ side of the cubical block, side of cubical block, small a equal to 7 centimeters. Then we can say the diameter of the hemisphere is 7 centimeters. Greatest diameter of the hemisphere d equal to 7 centimeters. సో మనకి ఏం కావాలి? ఇక్కడ ఆర్క్ అది కావాలి కదా. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ స్మాల్ ఆర్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? d/2, దట్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్. నౌ వీ కెన్ ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. దీని యొక్క సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ TSA of cube plus CSA of hemisphere plus minus base of hemisphere. So that equal to TSA of cube means 6a square plus CSA of hemisphere, curved surface area of the hemisphere, 2 pi r square minus base of hemisphere. ఈ హెమిస్పియర్ బేస్ ఏ షేప్ లో ఉంది మనకి? సర్కిల్ షేప్ కాబట్టి మైనస్ πr స్క్వేర్, దట్ ఈక్వల్ టు 6a square plus 2 pi r square minus pi r square. So you can write pi r square, that equal to 6 into side a means 7 square plus pi means 22/7 into r means r is the 7/2 whole square, that equal to 6 into 7 square means 49 plus 22/7 into 7/2 into 7/2 square కాబట్టి. సో 7 cancel, 2 1s 2 11s 649 are. So 6 9s are 54, 6 4s are 24 plus 5 29 plus 11 into 7 77/2, that equal to 294 plus 2 3s are 6, 1 is there, 7 17. So 2 8s are 16 plus 5. We can add these two. 294 plus 38.5, 5 12 13 3. So answer is 332.5 centimeters. So what is this? This is the area of the solid. So what we can find out? Greatest diameter of the hemisphere. Therefore greatest diameter equal to 7 centimeters and area of solid equal to 332.5 centimeters square. Take the screenshot. Next one,
A hemispherical depression is cut out one face of a cubical wooden block. సో ఈ క్యూబ్ బాక్స్ నుంచి ఒక హెమిస్ఫియర్ షేప్ కట్ చేశారు. Such that the diameter L of the hemisphere is equal to the edge of the cube. సో హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చారు మనకి? L ఇచ్చారు. సో ద లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఈక్వల్ టు L. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. సో ఈ బ్లాక్ నుంచి మనం హెమిస్ఫియర్ని కట్ చేస్తే రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోవాలి. సో యూ కెన్ రైట్ గివెన్ diameter of the hemisphere. D equal to L centimeters. Next, I want the radius. Radius of the hemisphere. R equal formula ఏంటి? D by 2. That equal to L by 2 units. L by 2 centimeters. What we know? Diameter equal to the edge of the cube. Diameter of the hemisphere equal to edge of the cube. Then what we can say? Side of the cube, how much? L. Side of the cube A equal to L centimeters. That what we can find out, ma? We find that the surface area of the remaining solid. Surface area of the remaining solid ఈక్వల్ ఈ క్యూబ్ మొత్తంలో నుంచి ఈ పీస్ కట్ చేస్తే రిమైనింగ్ సాలిడ్ మనం ఏరియా కనుక్కోవాలి. ఫార్ములా TSA ఆఫ్ క్యూబ్ ప్లస్ CSA ఆఫ్ హెమిస్ఫియర్ minus base of hemisphere. That equal to cube యొక్క TS ఎంత అవుతుంది మనకి? 6A square. 6A square plus CSA of hemisphere 2πr square minus base of hemisphere. హెమిస్ఫియర్ కి బేస్ ఏమవుతుంది మనకి? సర్కిల్ కదా. సర్కిల్ ఏరియా ఏంటి? πr square. That equal 6A square plus 2πr square minus πr square. Then we can write plus πr square. That equal 6 into A and A and side of the cube. ఎంత ఇచ్చారు మనకి? L. 6L square plus pi into R and I and radius of the hemisphere. R equal to L by 2. So L by 2 whole square. That equal to 6L square plus pi into L square by 4. ఈ రీట్లో L square కామన్ ఉంది కదా, we can take commonly L square. So what the remaining is there? 6 is there. 6 plus pi by 4. That equal to L square into 6 4s are 24 plus pi by 4 centimeters squared. So this is the surface area of the remaining solid. Therefore, surface area of solid equal to L square into 24 plus pi by 4 centimeters square. Take the screenshot. Next one. A medicine capsule is in the shape of a cylinder with two hemispheres stuck to the each of its ends. ఒక క్యాప్సిల్ మనకి ఈ షేప్ లో ఉంది. ఒక సిలిండర్ కి 2 sides 2 hemispheres అటాచ్ అయి ఉన్నాయి. The length of the entire capsule is 14 millimeters. So the length of the total is
మొత్తం పొడవు ఎంత ఇచ్చారు మనకి? టోటల్ ఈజ్ 14 millimeters ఇచ్చారు. నెక్స్ట్, అండ్ ద డయామీటర్ ఆఫ్ ద క్యాప్సిల్ ఈజ్ 5 millimeters. అంటే ఇది కదా డయామీటర్. ఎంత ఇచ్చారు మనకి? 5 millimeters. 5 millimeters. So then what we can say? See, this is the diameter of the hemisphere. Diameter of the hemisphere. Diameter మనకి 5 అయితే రేడియస్ ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. We can write. Given the length of the capsule is the length of the capsule equal to 14 millimeters. Then diameter of the hemisphere equal to diameter of the hemisphere, small d equal to 5 millimeters. Now we can find the radius. Radius of the hemisphere, small r equal to formula ఏంటి? d/2. That equal to 5/2 millimeters. That means 2.5 millimeters. So మనకి ఈ లెంత్ ఎంత అవుతుంది ఇప్పుడు? The length is 2.5. This one also 2.5. మొత్తం క్యాప్సిల్స్ లో ఈ లెంత్ వచ్చి 2.5 millimeters. ఈ లెంత్ వచ్చేసి 2.5 millimeters అయితే, సో సిలిండర్ లెంత్ అవుతుంది మనకి. ఈ మొత్తం లెంత్ లో నుంచి we can remove this 2. We can get the length of the cylinder. Right now, length of the cylinder, అట్లా హైట్ అంటాం కదా, height h equal to, so what we can write? 14 minus 2.5 minus ఇంకో 2.5, that equal to 40 minus 5 equal to 9 millimeters. సో ఎంత మనకి వచ్చింది? ఇది 9 millimeters. ఈ లెంత్ ఎంత మనకి వచ్చింది? 9 millimeters వచ్చింది అనమాట. సో రైట్ నౌ we can find the surface area. Capsule equal to, so CSA of cylinder, CSA of hemisphere plus CSA of hemisphere. ఇక్కడ మనకి 2 hemispheres ఉన్నాయి కాబట్టి I can write in this way. CSA of cylinder plus 2 into CSA of hemisphere, that equal to CSA of cylinder means formula ఏంటి? 2πRh plus 2 into CSA of hemisphere 2πr square, that equal to 2πRh plus 2 2s are 4πr square. దీంట్లో మనకి కామన్గా ఏమున్నాయి? 2 కామన్ ఉంది, పై కామన్ ఉంది, r కామన్ ఉంది. I can take commonly 2πr. So remaining is the h plus 2 మనం తీసుకున్నాక 2 ఉంటుంది, 2 and r, that equal to 2 into pi means 22/7. r అంటే ఎంత మనకి? r equal to, I can take 5/2 తీసుకుంటాను. 5/2. h means height 9 plus 2 into r means 5/2, that equal to, so I can remove the 2, 2. So 22 into 5/7, 9 plus 2 to cancel, 5, that equal to 22 into 5/7 into 9 plus 5 ఎంత? 14. 7 1s 7 2s, that equal to 22 into 5 into 10. 5 2s are 10. 10 into 22 means 220 centimeters square. Therefore, surface area of the capsule equal to 220 centimeters square.
టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటిది వీడియో పూర్తయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.